శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రోజున 11వ తారీఖు సెప్టెంబర్ నెల భాద్రపద మాసం బహుళ చతుర్థి తిథి, అట్లాగే గురువారం అశ్విని నక్షత్రం, ధ్రువయోగం, బాలవోపరి కౌలవకరణం, వర్జ్యం పగలు 10:17 నుండి 11:44 వరకు, పునః వర్జ్యం రాత్రి 10:44 నుండి 12:12 వరకు రాత్రి. ఇక ఉదయం దుర్ముహూర్తం 10:02 నుంచి 10:51, మధ్యాహ్నం పునః దుర్ముహూర్తం 2:54 నుండి 3:43 వరకు. అమృత ఘడియలు పగలు 7:22 టు 8:49. సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:09కి, చంద్రోదయం రాత్రి 8:56కి, చంద్రాస్తమయం పగలు 9:06కి. దిన ప్రమాణం 12 గంటల 10 నిమిషాలు. పుబ్బ 4లోకి బుధుడు రాత్రి 9కి ప్రవేశిస్తున్నాడు. శుభ సమయం ఉదయం 6 గంటల 19 నిమిషాలకి. ఇవాళ రోజున సిజేరియన్ నిమిత్తంగా చూసేవారికి అశ్విని నక్షత్రం, తులా లగ్నం ఉదయం 9:30 టు 10 గంటలు సమయం అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇక ఇవాళ రోజున పర్వదినాలు చూస్తే విశాలాక్షి యాత్ర, అట్లాగే పితృతిథి, మహాభరణి ఉంటూ ఉన్నాయి. ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి జన్మంలో చంద్ర సంచారం వల్ల అత్యంత అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార అంశాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ధనలాభం ఉన్నది. వృషభ రాశి వారికి తెలియనటువంటి మనస్తాపం, ఖర్చులు బాగా పెరగటం, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దుర్గారాధన చేయండి. మిథున రాశి వారికి వ్యాపార అంశాలన్నీ బాగానే ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం, అట్లాగే కోర్టు, రుణ సంబంధ వ్యవహారాలు, ఫైనాన్స్, షేర్ మార్కెట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. వ్యవసాయదారులు కూడా శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో అందరూ కూడా మీకు బాగా గౌరవాన్ని ఇవ్వటం, మీ కీర్తి, పేరు ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. సింహరాశి వారికి పనుల్లో కొంత విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ లాభంలో గురు సంచారం వల్ల ఆ సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు. బాగా శివారాధన చేస్తూ ఉండండి. కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ లాభంలో శుక్ర సంచారం వల్ల కొంత పెద్దల యొక్క అనుగ్రహం, అట్లాగే తోటివారి సహకారంతో కొంత అనుకూలత అనేది ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, వ్యాపారంలో కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తున్నది. భాగ్యంలో గురు సంచారం వల్ల స్థిరాస్తి కొనుగోలు కూడా అనుకూలంగా ఉంటున్నది. తదుపరి వృశ్చిక రాశి. షష్టంలో చంద్ర సంచారం వల్ల, అట్లాగే దశమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల బాగా అనుకూలత ఉంటూ ఉన్నది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధమైన అంశాలన్నీ చోట బాగా ఉంటూ ఉంటాయి. శత్రుబాధల నుండి ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. ధనుస్సు రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం, భాగ్యంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల కార్యంలో ప్రతికూలత ఎక్కువగా ఉంటూ ఉన్నది. ముఖ్యంగా ఖర్చులు బాగా పెరగటం, వ్యాధులు కొంత పెరగటం, సరైనటువంటి సమయంలో ఆహారం తీసుకోకపోవడం, మెడిసిన్ బాగా లేట్గా తీసుకోవడం వల్ల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చతుర్థంలో చంద్ర సంచారం వల్ల మాట పడవలసి రావటం, ఎవరిని కూడా నమ్మలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడా చెప్పిన పనిని సకాలంలో చేయకపోవటం వల్ల ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. గణపతిని, అట్లాగే హనుమంతుడిని ఆరాధన చేయండి. కుంభరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం అన్ని విధాల అనుకూలంగా ఉంటూ ఉన్నది. ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలకు కూడా అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. సప్తమంలో బుధుడు వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారంలో మటుకు జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థికంగా కొంత ఖర్చులు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. షష్టంలో బుధుడు వల్ల వ్యాపారంలో మంచి లాభాలు పెరుగుతూ ఉంటాయి. వృత్తిలో బాగా రాణిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఖర్చులను నియంత్రించుకోలేక కుటుంబ నిమిత్తంగా అధికంగా ఖర్చు పెడుతూ ఉండటం వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. దుర్గాదేవిని, అట్లాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండండి. స్వస్తి.